అసలు ఏంది ఇట్లా వండుకుర్రు, ఇంత నిద్ర పోతుర్రు? అసలు ఇది హాస్టల్ అనుకుంటుర్రా లేకపోతే ఇంట్లో ఉన్నామా అనుకుంటుర్రా? వీళ్ళు ఏంది ఇంత మొద్దు నిద్ర పోతుర్రు? మీ అసంటోళ్ళను సంవత్సరానికి 100 మందిని డీల్ చేస్తా. మిమ్మల్ని ఎట్లా లేపాలో నాకు తెలియదా? ఒక నిమిషం. వేర్ ఇస్ చాటల్ బ్యాండ్? ఇప్పుడు చూడు ఎట్లా లేస్తారో ఇక. Shabir. ఈ గాయత్రి ఎప్పుడు లేసామే? వీళ్ళేంది ఈడికి వచ్చారు? ఎందుకు వచ్చినా మీరు ఈడికి? ఎవరు మేడం మీరు? నేనా? ఆగు చెప్తా. ఏ వాచ్మ్యాన్, ఏ వాచ్మ్యాన్, రే మల్లిగా ఏడికెళ్ళినావు? పిలుస్తు వినబడట్లేదా? అప్పటి నుంచి ఎంతసేపు పిలవాలి నిన్ను? మేడం ఏంది వీళ్ళకి చెప్పలేవా నేను ఎవరనేది? చెప్పలే మేడం. నేను కాలకు ఏం చేసారు మీరు? మేమేం అడిగినాం అంకుల్? ఎవరు మీరు అని అడిగినాం, అంతేగాని అంతే కదా. అంతే అంతే. ఎంత పని చేసిరు? ఆమె ఎవరో తెలుసా మీకు? వార్డెన్ ఆమెనే. ఆమె సంగతి మీకు తెలియదు. ఇద్దరు రాక్షసి. ఆమె ముందు మీరు తోకలు జాడిచ్చిరనుకో, తోకలు కట్ చేసేది మీ ఇష్టం. అలా చెప్తున్నా. నాకైతే ఏం సంబంధించి జాగ్రత్తగా ఉంటుంది. ఆమె అయితే చాలా స్ట్రిక్టు. పోయినసారి ఇట్లనే బాగా అల్లరి చేస్తే అది జుట్టు కత్తరించింది. జుట్టు కత్తరిస్తుందా? నా జుట్టు అంటే నాకు పానం. నాకు నా జుట్టు అంటే పానం. నాకైతే నా జుట్టు అంటే మస్తు ఇష్టము. నాకు కూడా నా జుట్టు అంటే పానం. ఇక మీ ఇష్టం. నేను చెప్పేది చెప్పిన. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ జుట్టు కత్తరిచ్చేసింది. మీరు మీ జుట్టును జాగ్రత్తగా ఉంచుకోండి, నన్ను ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? జాగ్రత్తగా చెప్పిన మేడం. ఏం చెప్పినావు? మేడం మీరు లాస్ట్ ఇయర్ ఎవరిదో జుట్టు కత్తిరించిన అని చెప్తుండు. అంతేకాదు మేడం, మీరు ఇంకా రాక్షసి అంట. అంతేకాదు మేడం, ఇంకా మీరు గయ్యాలి గంపంట. అందుకనే జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ఏం చెప్తున్నావు పిల్లలకు నా గురించి? ఏం చెప్తలే మేడం. ఇప్పుడు వాళ్ళు చెప్పిర్రు కదా, నువ్వేం చెప్పినావో చెయ్యి. నీల్ డౌన్ చేయి ఫస్ట్. మేడం నేను హాస్టల్కి వాచ్మెన్ మేడం. నువ్వు వాచ్మెన్ అయితే నాకు పిల్లలు అయితే అందరు ఒకటే. నాకు స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ అంతే. నీల్ డౌన్ చేయి ఫస్ట్. నువ్వు చేయి, నీల్ డౌన్ చేయి. 5 minutes నీల్ డౌన్ చేసి వెళ్ళి. ఇప్పుడు పైన ట్యాంక్ నీళ్ళు అయిపోయిన మోటార్ నీళ్ళు తర్వాత ఎక్కించుకోవచ్చు, కానీ ఫస్ట్ నువ్వు నీల్ డౌన్ చేసి వెళ్ళు 5 minutes. నేను ఇన్ని రోజుల నుంచి పిల్లలకు నా గురించి ఎవరు చెప్తుర్రా అనుకుంటున్నా. అయితే నువ్వా నా గురించి పిల్లలకు చెప్పేది? అమ్మ తప్పైందమ్మా, ప్రిన్సిపల్ మేడం చెప్ప. ఏం అవసరం లేదు, కానీ ఫస్ట్ నువ్వు నీల్ డౌన్ చేయి 5 minutes. అమ్మో, వాచ్మ్యాన్కే ఈ పనిష్మెంట్ ఇచ్చిందనుకో, అంటే మనకే పనిష్మెంట్ ఇస్తుందో ఏమో. పోయి మా మమ్మీ హాస్టల్ వేసింది.
అమ్మ నాయనమ్మ పోతా అంటుంది, నేను తాత పోతా అంటే "ఆ, తాత నేను తాత దగ్గరికి పోతా తాత, తాత, నేను వస్తా. తాత, తాత పోతా." ఏయ్, ఎక్కడ? ఏంది ఎందుకు ఏడుస్తురు? ఎందుకు ఏడుస్తురు? మీరు రావడమే మీ వంతు, పోతా చేస్తా కాదు ఇక్కడ, అర్థమవుతుందా? నేను పంపిస్తేనే మీరు పోవాలి. ఇక్కడ నేను చెప్పిందే రూలు, అర్థమవుతుందా? నేను ఏది చెప్తే మీరు అది చేయాలి అంతే. ఇక్కడ నేను ఏది చెప్తే అదే, అర్థమవుతుందా? నేను చదివిపించినప్పుడు మీరు చదవాలి, నేను టైంకి పెట్టినప్పుడే తినాలి. ఏదైనా టైం టు టైం, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఓకే ఓకే మేడం. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ అన్ని నోటీస్ చేసుకోండి, పాయింట్ టు పాయింట్. ఏమంటున్నా, అవి గనక అతిక్రమించిర్రు అనుకో, తెలుసు కదా నా గురించి, చెప్పినా కదా, అది గనక చేయకపోయారు అనుకో జుట్టు కత్తరిచ్చేస్తా, అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు నోట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, మార్నింగ్ 6 o'clock లేవాలి. 6 గంటలకంటేనే మేడం నేను పొద్దుగల రోజు 8 o'clock లేస్తాను మేడం, ఇంకా 6 గంటలకంటే ఎట్లా లేస్తాను మేడం? మేడం నేను డైలీ మా ఇంటికాడ 7:30కి లేసాను మేడం, ఇప్పుడు 6కి లేవంటే ఎట్లా మేడం? మేడం రోజు నేను 7కి లేసా మేడం, 6 అంటే నేను లేవా మేడం. మేడం మరి 6 అంటే కష్టం మేడం. పొద్దుగాల లేవాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, టైంకి వచ్చి కింద టిఫిన్ ఉంటుంది, టిఫిన్ తినేసి రావాలి, ఎవరి బట్టలు వాళ్ళు మడత పెట్టుకోవాలి, ఎవరి రూమ్ వాళ్ళు క్లీన్గా పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టలు గిట్టలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకోండి, మంచిగా ఉండండి. ఇంకా ఈ రోజు వరకు అయితే ఏ క్లాసెస్ ఉండే ఏముండే, రేపటి నుంచి క్లాసెస్ స్టడీ అవర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. టైంకి స్టడీ అవర్కి రావాలి, టైంకి క్లాసెస్కి వెళ్ళాలి. ఓకేనా? ఓకే, నేను వెళ్తున్నాను మరి, బాయ్. సరే మేడం. అరే రేపటి నుంచి 6 గంటలకే లేవాలంటేనే ఇట్లా లేసామో ఏమో. అరే రేపటి నుంచి తొందరగా లేవాలి, లేకపోతే మళ్ళీ జుట్టు కత్తిరిస్తుంది. మన పనులు మనం చేసుకోవాలి.